హాయ్ గాయ్స్, లాస్ట్ వీడియోలో మనం లెమన్ రైస్ మసాలా ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అన్నంలో ఏమేమి వేసుకెళ్తారో చూడండి. ఉడికించిన అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి, వేడి మీద అలాగే వేసుకోకూడదు. దీనిలోకి కాంబినేషన్ కూడా మనం ఆలూ ఫ్రై కానీ ఏ ఫ్రై అయినా చాలా బాగుంటుంది. సాంబార్ కూడా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వంటలు చాలా చూపిస్తారు. ఇప్పుడు లెమన్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ రైస్లో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుంటాము. ఇప్పుడు లైట్గా మనం టేస్ట్ చేసుకుంటూ కొంచెం దానికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. చాలా మంచిది హెల్త్కి. ఫైనల్ టచ్ ఈ కొత్తిమీర వేసేసుకుంటే మనకి లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, 5 minutesలో చేసేసుకోవచ్చు. ప్రసాదం కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు, లేట్గా అస్సలు అవ్వదు. ఈజీ, ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా తెచ్చుకోవచ్చు దీన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సండే కాబట్టి రేపు చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాం.